గైస్, ఈరోజు అయితే వెల్కమ్ బ్యాక్ టు రాహుల్ రాపాక ఛానల్. ఈరోజు అయితే మనం సిరీస్ 4 స్టార్ట్ చేయబోతున్నాం. సిరీస్ 4 ఏంటంటే హౌ టు బ్రీడ్ యానిమల్స్ అండ్ ఫీడ్ దెమ్. అంటే సిరీస్ పేరు కొత్తగా ఉంది కదా, హౌ టు బ్రీడ్ యానిమల్స్ అంతే హౌ టు ఫీడ్ యానిమల్స్ అంతే ఈ సిరీస్ పేరు అయితే. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్స్ ఎగ్స్ కావాలి. మనం ఇప్పుడు నేచర్లోకి వెళ్తే కింద స్క్రోల్ చేస్తే చాలా యానిమల్స్ ఫొటోస్ వచ్చాయి. సో యానిమల్స్ టెంప్టింగ్ ఆఫ్ యానిమల్స్ను మనం డాగ్ చేసాం కదా, డాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే నేనైతే పిగ్ తీసుకున్నా, ఇంకా 1 minute ఏం తీసుకుందాం, క్యాట్ తీసుకుంటా అండ్ కౌ అండ్ సమ్ చికెన్. ఇంకా వాటికి ఫీడ్ చేయడానికి నేను వీట్, క్యారెట్ అండ్ రా ఫిష్ అయితే కావాలి మనకి. రా ఫిష్ అయితే తీసుకున్నా. సో మనకైతే 3 యానిమల్స్కి 3 బ్రీడ్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే నేను వండుకోవాలి ఎందుకంటే రాత్రి అయితే. సో నేనైతే అవుతున్నాను, బాయ్. సో హలో గైస్, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడే లేచిన. సో ఇప్పుడైతే మన సిరీస్ 4 స్టార్ట్ చేయబోతున్నాం. సిరీస్ 4కి ఇక్కడ అంటే ఇది అన్ని సిరీసెస్ లాగా కాదు కాబట్టి ఇది కూడా 1 episode సిరీసే. అంటే ఇందులోనే చాలా యానిమల్స్ని బ్రీడ్ చేసి చూపిస్తా. సో 1 episode సిరీస్ 4 హౌ టు బ్రీడ్ యానిమల్స్, ఇది కూడా 1 episode సిరీసే. అండ్ ఈ ఒక్కటే సిరీస్ లాస్ట్ ఉంది. అంటే ఈ ఒక్కటే వీడియో ఉంటుంది. సిరీస్ 4 కదా మనది, సిరీస్ 3 గ్రీన్ హౌస్ కదా. సో ఇప్పుడైతే మళ్ళీ మనం నేచర్స్లోకి వెళ్ళి అండ్ తీసుకున్నాక ఫస్ట్ మనం క్యాట్ వచ్చేసిందిగా. సో ఫస్ట్ అయితే మనం దీనికి టెంప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. టెంప్ట్ అయిపోయాక అది ఫీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సిట్ అండ్ స్టాండ్ పొజిషన్లోకి మనం దీన్ని చేంజ్ చేయవచ్చు. నేనేమో స్టాండ్ అని పెడుతున్నా. సో దీనికి కూడా రా ఫిష్ అది టెంప్ట్. సో ఇవి రెండు నాకు తెలిసి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఇవి రెండు బ్రీడ్ అవుతాయి ఇప్పుడు. సో చూడండి, ఒక చిన్న లిల్లీ పుట్ బయటకు వచ్చింది. సో దీనికి ఇవి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా వస్తాయి. రా ఫిష్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఒక్కటన్నా రెండన్నా వస్తాయి. సో ఇదైతే వాళ్ళ బేబీ. ఇవి రెండు బ్రీడ్ అయ్యి బేబీ వచ్చింది. సో మనమైతే వీటిని ఇమీడియట్గా తీసేయాలి, ఎందుకంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. సో అవి మన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి అవే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని నేను దాన్ని తీసేసి వాటిని తీసేయడమే చాలా బెటర్. సో అందుకని నేను దాన్ని తీసేస్తున్నా. సో అవి దూరంగా పారిపోతే మనం ఏంద్రా ఇవి దొరకట్లే, ఒక్క నిమిషం. సో ఓకే, అయిపోతే పోనీలేండి. ఇక్కడ ఒకటి ఉంది. సో అక్కడ కొటేషన్ మార్క్స్ వస్తున్నాయి, మీరు అవన్నీ ఏమి అబ్జర్వ్ చేయకండి. క్యాట్స్ అయిపోయినాయి. ఇప్పుడు పిగ్స్కి క్యారెట్ అయితే ఫీడ్ చేయాలి మనం. అండ్ దానికి అదేంటి, ఇవి రెండు బ్రీడ్ అవుతున్నాయి ఇప్పుడు. సో బేబీ పిగ్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు వీటిని కూడా తీసేయాలి. సో అందుకని నేను తీసేస్తున్నా. సారీ గర్ల్స్, యానిమల్స్ చంపేస్తున్నందుకు. అంతే. నెక్స్ట్ కౌస్ని ఎలా ఫీడ్ చేయాలంటే, కౌస్ నార్మల్గానే ఎండుగడ్డి తింటాయి కదా. సో ఎండుగడ్డి అంటే వీట్ అని అర్థం. సో ఇవి రెండు మళ్ళీ అంటే టెంప్ట్ అయినాయి కాబట్టి బ్రీడ్ అవుతున్నాయి. సో ఇది కూడా వచ్చేసింది. ఆవుని చంపాలి. సో ఆవుని కూడా బ్రీడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ డాగ్ని చూపిస్తాను, ఒక్క నిమిషం.
అండ్ ఇలా మైండ్క్రాఫ్ట్లో చాలా యానిమల్స్కి ఏంటంటే కొన్ని యానిమల్స్కి టెంప్ట్ చేసుకోవడానికి రాదు, కానీ ఫీడ్ చేయడానికి వస్తుంది. ఎగ్జాంపుల్ పాండాకి టెంప్టింగ్ రాదు, ఫీడింగ్ వస్తుంది. సో పాండాకి అయితే మనకి షుగర్ కేన్ అయితే కావాలి. అండ్ డాగ్కి మనకి ఎప్పుడు తెలిసింది డాగ్స్ బోన్స్ని ఎక్కువ లైక్ చేస్తాయి. సో ఇమీడియట్గా డాగ్ని, అరే చిన్న డాగ్ వచ్చిందా, ఈ చిన్న డాగ్స్ ఏంటంటే టెంప్ట్ అయిన డాగ్స్ని చూసి ఎట్లా అల్లరి చేస్తాయంటమ్మా. టెంప్ట్ ఈజ్ నాట్ కమ్ టెంప్ట్ ఇది చాలాసార్లు ట్రై చేయాలి మనం, ఎందుకంటే డాగ్ని టెంప్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో మనం చాలా సేపు ట్రై చేయాలి. సో అవి రెండు బ్రీడ్ కావు, బ్రీడ్ కాని యానిమల్స్ కూడా చాలా ఉన్నాయి, అవి రెండు బ్రీడ్ కావు. సో ఇప్పుడైతే మనం పాండాని తీసి దీనికి జస్ట్ ఫీడింగ్ ఆప్షన్ అనే వస్తుంది, అవి ఫీడ్ అయిపోయి అంటే అవి కూర్చొని తింటాయి అన్నమాట, క్యూట్గా తింటాయి. అండ్ ఎప్పుడు వాటికి ఫీడ్ చేస్తూ ఉండొచ్చు మనం. సో ఇప్పుడైతే మనకి 2 యానిమల్స్ బ్రీడింగ్ అయితే అయిపోయింది కదా. సో అదైతే మన ఇంకా ఐరన్ గోలానా, సరే దీన్ని ఇంకా చంపేద్దాం. అండ్ వీటికి నేమ్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు, అది నేను ఇప్పుడు చూపిస్తా. అంటే ఇప్పుడు దానికి నేమ్ ట్యాగ్ కూడా ఎలా ఇవ్వాలో నేను చూపిస్తా. ఇప్పుడు సపోజ్ నేను ఒక డాగ్ని తీసుకుని నేను టెంప్ట్ చేశాను, సిట్ వచ్చింది. తర్వాత ఇక్కడికి వెళ్ళి ఆల్కి వెళ్ళి నేమ్ ట్యాగ్ అని సర్చ్ చేయాలి. నేమ్ ట్యాగ్ నేమ్ అనగానే వచ్చేస్తుంది నేమ్ ట్యాగ్. అండ్ ఇక్కడ ఐటమ్స్లలో ఆల్వా ఒకటి ఉంటుంది, యాన్యువల్ నేను తీసుకోవాలి. మన టెంప్ట్ అయిన డాగ్ ఇక్కడనే ఉంది కదా. సో ఈ ఆల్వాని ముందు పెట్టి దీన్ని ఓపెన్ చేసి నేమ్ ట్యాగ్ అన్నీ కనిపిస్తుంది కదా, రిపేర్ అండ్ నేమ్, ఇది రిపేర్ అండ్ నేమ్ దగ్గర క్లిక్ చేసి అంతా డిలీట్ చేసుకోరు. సపోజ్ నాకేమో మింటు కావాలి, నాకు నేమ్ ఆ డాగ్ నేమ్ అయితే MINTU మింటూ అయితే వచ్చింది కదా. సో దీన్ని అయితే మనం క్లిక్ చేయగానే అలా వచ్చినాక ఈ ఆల్వాన్ అయితే డిలీట్ చేసుకొని ఈ నేమ్ ట్యాగ్ అని ఉంది కదా, నేమ్ ట్యాగ్ కనిపిస్తే ఇక్కడ చూడండి మింటూ. నెక్స్ట్ ఏంటంటే మనం దీనికి ఆర్మర్ వేయాలి, ఎందుకంటే దాంతో అటాక్ అవుతుంది కదా. సో ఇక్కడనైతే మనం వెపన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒకటి ఉంటుంది వాల్ఫ్ ఆర్మర్ అని. సో దాన్ని ఎస్కేప్ ఉల్ఫ్ ఆర్మర్ అని ఉంటే ఇట్లా డాగ్కి ఒక సూట్ లాగా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఈ టెంప్టింగ్ సిరీస్లో మనము చాలా చేయబోతున్నాం. సో లైక్ చాలా యానిమల్స్ని టెంప్ట్ చేయబోతున్నాం. ఒకసారి నాకు ఇది ఎట్లా టెంప్ట్ చేయాలో తెలియదు, వీటి తింటాయి కదా నార్మల్గా అవి. సో మనం రియల్ లైఫ్లో అవి ఏం తింటాయో అవే మైన్క్రాఫ్ట్లో కూడా పెట్టిండ్రు. సో దీనికి టెంప్ట్ అనే ఆప్షన్ కనిపించట్లేదు. సో ఇదైతే టెంప్ట్ కాదు గైస్. సో ఐరన్లో ఉన్నారు. సో 1 సెకండ్ ఆగండి కొద్దిగా. సో ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే ఫాక్స్ ఎట్లా టెంప్ చేయాలి, ఇంకా హనీబీని ఎట్లా టెంప్ చేయాలని చూడబోతున్నాం. సో ఫాక్స్ అండ్ హనీబీ ఎగ్స్ అయితే తీసుకొని హనీబీకి ఫస్ట్ ఫాక్స్కి తీసుకుందాం. ఫాక్స్ ఇక్కడ స్వీట్ బెర్రీ అని ఉంటుంది, స్వీట్ బెర్రీస్ తింటాయి అవి. సో హనీబీస్కి నార్మల్గా అందరికీ తెలుస్తాం ఏంటంటే ఫ్లవర్స్తోనే అవి ఉంటాయి కదా. సో కోల్వా ఫ్లవర్ అని ఒకటి ఉంటుంది ఫ్లవర్ సెక్షన్లో, నేచర్లోనే కాదు ఫ్లవర్ సెక్షన్లో ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం దీన్ని పెట్టి ఫీడ్ అనగానే టెంప్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇవి బ్రీడ్ అవ్వచ్చు కాకపోవచ్చు, నెక్స్ట్ టెంప్ట్ అయ్యాయి కాబట్టి బ్రీడ్ అవుతున్నాయి. సో అలా దగ్గరికి వెళ్తే ఒక బేబీ లాగా వస్తుంది. హే పారిపోతున్నారు ఏంటంటే మీరు. సో ఇప్పుడైతే మనం హనీబీస్ని టెంప్ట్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే అవి చాలా దూరం వెళ్ళిపోతాయి. ఫస్ట్ మనం దీన్ని పెట్టుకొని డైరెక్ట్
మన దగ్గరనే ఉంటాయి రండి ఇవి. సో ఇంకో హనీ బీని కూడా పెట్టుకొని, అయ్యో ఇది ఒకటి పోయింది ఫీడ్. సో ఇవి 2 ఫీడ్ అయినాయి అనుకుంటున్నా నేనైతే. సో ఫ్లవర్ అయితే ఉంది కదా, దీన్ని అయితే దీనికి కొంచెం ఫీడ్. ఇవి 2 బ్రీడే, ఒక చిన్నది వచ్చింది, మీరు అబ్జర్వేషన్లో లేదు కానీ. సరే ఇప్పుడైతే మనం వేరేదైతే ట్రై చేయబోతున్నాం, అంటే మళ్ళీ ఇదే ట్రై చేయబోతున్నాం. కానీ అంటే బ్రీడ్ అయ్యేది మీరు చూడట్లేదు కదా, సో బ్రీడ్ అయ్యేది నాకు కూడా కనిపించలేదు అనుకోండి. సో దీన్ని కూడా ఒకసారి బ్రీడ్ చేసి, ఇవి 2 దగ్గరకు వెళ్తున్నాయి అంటే ఒక బేబీది కమ్ అవుట్ వస్తుంది. ఒక బేబీ వచ్చింది చూడండి. సో ఇప్పుడైతే ఇవన్నీ మన వెనకాలనే వస్తాయండి. అదే మనకు పెద్ద ప్రాబ్లం, వీటికి సిట్టింగ్ పొజిషన్ ఉండదు కదా. సో ఇక్కడైతే మనం ఒక హనీ కోమ్ని అయితే పెడదాం. అట్లా అయితే వాటి అవి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాయి. సో నెక్స్ట్ ఒకటి ఉంటుందండి, దాని పేరేనో నాకు మర్చిపోయినా. క్యామిల్ అండ్ ఇంకా ఒకటి ఉంటుంది గోట్. ఇవి రెండింటిని ఏం ఫీడ్ చేయాలంటే, నేచర్ దాంట్లోకి వెళ్ళి అవి 2 ఎగ్స్ తీసుకొని, కక్టస్ అని ఉంటుంది, ఆ క్యాక్టస్ని తీసుకొని ఇంకా వీట్ కూడా తీసుకోవాలి. వెయిట్ మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. సో క్యామిల్కి అయితే ఇమీడియట్గా రాగానే వీట్ తినిపించేయండి. మనకి బేబీ హార్స్ అయితే, మనకి బేబీ క్యామిల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి 2 బ్రీడ్ అవుతున్నాయి, నాకు తెలిసి బ్రీడ్ కావచ్చు. అయిపోయింది, బ్రీడ్ అవుతున్నాయండి. ఇప్పుడు అవి బ్రీడ్ అయ్యి ఒక బేబీ క్యామిల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ గోట్స్ని ఎలా ఫీడ్ చేయాలంటే, గోట్స్ అని క్లిక్ చేసి ఫీడ్ అయిపోయి టెంప్ట్. ఓకే, షీప్స్ కూడా అదే తింటాయంట. షీప్స్కి కూడా టెంప్ట్ ఇచ్చేసి, అండ్ ఇంకొక గోట్ పెట్టి దీనికి ఫీడింగ్ వస్తుందో లేదో చూద్దాం, బ్రీడింగ్ వస్తుందో లేదో చూద్దాం. నెక్స్ట్ షీప్కి కూడా మనకు అర్థమైపోయింది కాబట్టి షీప్ కూడా పెట్టి షీప్ కూడా టెస్ట్ చేద్దాం. ఏది మనం ఒకటి అనుకుంటే ఇంకోటి వస్తుంది. సో షీప్ని అయితే మనం బ్రీడ్ చేసాం. ఇప్పుడు అవి 2 దగ్గరకు వచ్చి ఒక బేబీ దానికి జన్మిస్తాయేమో. సో అవి 2 బ్రీడ్ అవుతున్నాయి. అయినాయా కాలేదా? ఒక బేబీ గోట్ అయినాయండి. ఇగోండి ఇక్కడ చిన్న గోట్ లాగా ఉంది కదా, అదే. అండ్ ఇవన్నీ మొత్తానికి మన చోటే తిరుగుతాయి. సో వాటికి బ్రీడ్ చల్లేసిన నేనైతే, అవి నా వెనకాల రావట్లేదు. సో ఇప్పుడైతే టొటాయిస్ని ఎట్లా టెంప్టింగ్ వస్తుంది అనుకుంటా దానికి, ఎందుకంటే ఫీడింగ్ రాదు. నెక్స్ట్ ఒకటి ఉంటుంది అక్వాటిక్ స్పాంగ్ ఎగ్, ఇది కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ సీ గ్రాస్ అనేది ఉంటుంది నేచర్లోనే, అది తీసుకొని మనం ఐటమ్స్లలోకి వెళ్ళి ఇక్కడ రవ్వలో ఫిష్ ఎగ్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు మనం ఆక్వాటిక్ అనిమల్స్కి వచ్చేసిన, ఇక్కడ ఫీడ్ అనే ఆప్షన్ నుంచి కనిపించాలి. ఇది ఫీడ్ అయిపోయింది. సో దీనికి కూడా ఫీడ్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు అవి 2 బ్రీడ్ అయితే అనుకుంటా, ఒక చిన్న బేబీ దానికి జన్మనిస్తున్నాయి. సో 1 సెకండ్, అది బ్రీడ్ కాలేదు గాయస్ నేను అనుకున్నట్టు, కానీ 2 బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే మనం ఇవి క్యూటెస్ట్ పెట్స్ ఉంటాయి కదా, ఇవి 2 వేసుకుంటున్నా. తర్వాత వీటికి కావాల్సిన ఇవి 2 బ్రీడ్ కావచ్చు కావకపోవచ్చు, ఎందుకంటే దీని బేబీ నేను ఎప్పుడు చూడలేదు. వావ్ ఇంత క్యూట్గా ఉన్నావేంది నువ్వు, నేను ఎప్పుడు చూడలేదు దీని బేబీని. యాజ్ మైన్క్రాఫ్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చూడలే. ఓకే ఇది బేబీ కాబట్టి దీనికి కొంచెం వాటర్ కావాలి, అందుకని నేను వేసాను కావద్దు. సో ఇప్పుడైతే ఆక్వాటిక్ యానిమల్స్ని అయితే హాఫ్ అయిపోయినాయి. సో ఇది రాగానే నా దగ్గరకు వచ్చేస్తాయి ఇవి. సో అందుకని మనం అది పట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. సో మన వీడియో చాలా లెంతీ అయిపోయింది, అంటే లెంతీ కాలేదనుకోండి. సో మన బ్రీడింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంక ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, ఏ యానిమల్స్ లైక్ ఏం చేద్దాం.
సో 1 సెకండ్. సో గాయస్ ఇప్పుడైతే మనము మళ్ళీ నేచర్ దాంట్లో ఎక్స్ దానికి వెళ్ళి ఏం తీసుకున్నామన్నా ఒకటి ప్యారెట్ లాగా తీసుకున్నా అండ్ ఒక ఫ్రాగ్ని తీసుకున్నాం. ఫ్రాగ్ని ఎక్కడ టెంప్ట్ చేయాలో నాకు వచ్చు కానీ ఎందుకు అనిపిస్తుంది. సో ర్యాబిట్ని టెంప్ట్ చేద్దాం మనం ఇప్పుడు. అండ్ ర్యాబిట్కి కూడా ర్యాబిట్స్ ఏం తింటే న్యాచురల్గా చెప్పండి మీరే. యాప్ అది ఉంటుందిగా అదే క్యారెట్ అండ్ అవేమిటంటే సీడ్స్ మన మైన్క్రాఫ్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేసి టెంప్ట్ ఇట్ డ్యామ్. సో ఇవి కూడా చాలాసేపు తర్వాత టెంప్ట్ అయ్యి దీనికి కూడా అది అయినాక సో అవి రెండు టెంప్ట్ అయిపోయినాయి. సో వీటి రెండింటిని సీట్ పొజిషన్లోకి అయితే చేంజ్ చేద్దాం. ఎంత క్యూట్ ఉన్నాయో కదా. సో వాటిని అంత క్యూట్గా ఉండనియండి. కానీ ఇప్పుడైతే మనం ఒక ర్యాబిట్ని అయితే ఫీడ్ చేస్తే అది కొంచెం పెద్దగా అవుతుంది. ఓకే పెద్దగా అయిపోయింది. టెంప్ట్ అది చాలా హాట్ షేప్స్ వచ్చినాయంటే టెంప్ట్ అయిపోయినట్టే. సో అవి రెండు టెంప్ట్ ఒక బేబీ హార్స్ ఒకటి దానికి వస్తుంది. ఇప్పుడు అవి రెండు బ్రీడ్ అయిపోయినాయి కాబట్టి వా ఏంది వాటర్లో పడ్డది ఒకటి. ఓ నాతో వస్తున్నారా మీరందరూ. క్యారెట్ ఉంది. సో ఇప్పుడైతే క్యారెట్ని తీసేసిన. సో వాళ్ళందరూ కష్టపడుతురు. సో ఇప్పటి వరకు మనం సారీ మీకు ఒకటి చూపించాలి నేను. అండ్ మీకు చెప్పాను అదేంటంటే ఇలాంటిది నా దగ్గర ఇంకో పెద్ద మిషన్ అంటే పెద్ద మిషన్ ఏం లేదులే కానీ ఇలాంటి పెద్ద మిషన్తో ఇట్లా చేస్తే ఇట్లా పెద్ద వస్తుందని చెప్పిన కదా. దాన్ని ఇంకొంచెం స్టైలిష్గా చేసిన. సో అది చూపిస్తే ఇప్పుడైతే. సో గాయస్ నేను ఒక మిషన్ అయితే చెప్పాను కదా అదే ఈ మిషన్. నేను నన్ను ఆన్ చేయలేను ఎందుకంటే చాలా పడుతుంది దాన్ని ఆన్ చేయడానికి. లైక్ చాలా టైం పడుతుంది. సో లోపల సేమ్ ప్రాసెస్ దానికోసం ఒక రూమ్ని కట్టామంతే. ఇప్పుడు ఇది రాగానే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రావట్లేదు ఎందుకంటే నేను మ్యూట్లో పెట్టుకున్నాను. సో ఇట్లా అయిపోయినాక ఇవన్నీ పనిచేయవు గాయస్ యాక్చువల్గా. ఎందుకంటే రెడ్ కలర్ది ఉంటేనే ఇది పనిచేస్తుంది. సో రెడ్ కలర్ అన్నిటికీ వెళ్ళిపోతున్నాయి. సో అందుకని ఇది పనిచేయదు యాక్చువల్గా. పవర్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది ఐటమ్స్లో. దాన్ని ట్రై చేసి ఇది చూడండి ఇట్లా వస్తాయి. సో అన్నీ నేను చూపించే తలుచుకోలేదు. సో ఈ మిషన్ ఆన్ చేస్తేమో ఇది ఇట్లా వస్తుంది. సో ఇదైతే వేరే వరల్డ్ గాయస్. ఆ వరల్డ్ నా సెకండ్ హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్ ఉంది కదా ఆ ఇల్లు అది. సో సిరీస్ 6 అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. అంటే సిరీస్ 5 1 సెకండ్. ఈ సిరీస్ 4 కదా. సిరీస్ 4 అయితే సిరీస్ 4 ఎపిసోడ్ 1 ఎపిసోడ్. సిరీస్ 3 లానే సిరీస్ 4 కూడా 1 ఎపిసోడ్ సిరీసే. సిరీస్ 5 అంటే సిరీస్ 5 కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. అంటే 1 ఎపిసోడ్ సిరీస్ అయితే కాదు. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ షేర్ చేయండి అందరికీ. ఒకవేళ మీకు నచ్చలేదు అట్లనే వేరే వాళ్ళకి కూడా నచ్చకుండా ఉండదు కానీ వాళ్ళకి నచ్చితే చూస్తారు. ఒకవేళ మీకు నచ్చింది వాళ్ళకు కూడా నచ్చుతుందని ఉండండి. సో ఎప్పుడైతే మనం నెగిటివ్ వేలని అయితే ఆలోచించొద్దు, పాజిటివ్ వేలనే ఆలోచించాలి. సో ఇక్కడైతే ఒక ఐరన్ గోలా ఉన్నారు. సో ఫస్ట్ టైం మన వీడియోని ఒక కొత్త వరల్డ్ అది కూడా స్నో వరల్డ్లో ఎండ్ చేస్తున్నా. సో సీ నెక్స్ట్ సిరీస్. బాయ్.